గతంలో ఈ ప్రాంతంలో నాయకత్వం వహించిన కొంతమంది పెద్ద మనుషులు నిన్న మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడింది. సభాముఖంగా తెలియజేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళ హయాంలోనే, కూలింది వాళ్ళ హయాంలోనే అని చెప్పి మనం చేస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్లు ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నాం. నిరుపయోగంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ సూర్యాపేట జిల్లాలో కానీ ఎక్కువ వ్యవసాయంలో నీరందించి పంట పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. మనం అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 160 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండింది. ఈ యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో మరి వరిధాన్యం పండింది. రెండు పంటలు కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు నిరుపయోగంగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే రికార్డు, తెలంగాణలో ఎప్పుడు జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే, 281 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి తప్పనిసరిగా నీటిపారుదల విషయంలో ఇరిగేషన్ విషయంలో మరి చాలా చెరువులు మరమ్మత్తు అవసరం ఉంది. తప్పనిసరిగా చెరువులు మరమ్మత్తు చేయిస్తని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఈ వీర భూమి మీద, ఈ వీరగడ్డ మీద మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, తుంగతుర్తి నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉంది. నిజాం మీద పోరాటం చేసిన గడ్డ ఇది. సాయుధ పోరాటం మీద తెలంగాణలో అగ్రగామిగా ఉన్న గడ్డ ఇది. భీమిరెడ్డి నరసింహారెడ్డి అసంటి వీరోచిత వీరులు జన్మించిన పోరాటం చేసిన గడ్డ ఇది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.